ఇక్కడ నుంచి కరెక్ట్గా 500 మీటర్స్ ఉంది. కరెక్ట్గా 500 మీటర్స్ ఈ గల్లీ నుంచి. టెంపుల్ నుంచి రైట్ తీసుకున్నాం. టెంపుల్ బయట నుంచి వచ్చేటప్పుడు అయితే ఇదే రూటు పోచమ్మ దేవాలయం. ఇక్కడైతే పోచమ్మ దేవాలయం ఉంది. ఈ నుంచి సీదా ఒకటే రూట్ చూపిస్తుంది. ఇదే నా రూటు. గూగుల్ మ్యాప్లో అయితే ఇదే చూపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే మనం కొంచెం ముందుకైతే వచ్చాము. ఇక్కడ మ్యాప్ ఎండ్ అయిపోయింది. ఎటు వెళ్ళలేదు. పక్కన వాళ్ళని అడిగితే ఎదురుగా వెళ్ళి రైట్ తిరగమని చెప్పారు. ఈ రైట్ అంటే ఇక్కడే దగ్గరలో ఉంటుందని చెప్పారు ఒక అంకుల్ అయితే. ఇప్పుడైతే రాంబాగ్కి అయితే వెళ్తున్నాము. రాంబాగ్ వచ్చేసి చాలా ఓల్డెస్ట్ టెంపుల్. అంతేకాదు ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇంతకుముందు ఓల్డెస్ట్ టెంపుల్లో ఇది కూడా ఒకటి. నాకు తెలిసి ఇదే గోపురం కనపడింది కదా, ఇదే అనుకుంటా. లోపలికైతే ఒక్కసారి చూద్దాం. ఇదే టెంపుల్ అనుకుంటా. లోపలికైతే వెళ్దాం. ఇంత చిన్న ద్వారం ఎందుకుందా? ఇంత చిన్న దాంట్లో చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఇదంతా అటు తలుపులు ఇటునో మొత్తం పగలగొట్టున్నాయి. ఒకసారి ముందుకెళ్ళి అయితే చూద్దాం మనము. రైట్ తిరిగితే ఏముంది? ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఈ కట్టడాలు చూస్తుంటే ఓల్డ్ టెంపుల్. ఇదే రామాలయము, రాంబాగ్. ఎందుకంటే ఇంతకుముందు మనం టెంపుల్కి వెళ్ళాంగా, ఆ టెంపుల్లో పంతులు చెప్పారు సేమ్ ఒకలాగానే ఉంటుంది సమానంగా టెంపుల్ అని. చాలా పెద్ద ప్లేస్ కదా ఇదంతా నిర్మించింది. ఒకసారి అయితే ముందుకెళ్దాము. ద్వారం ఎట్లా ఉంది, ఎంట్రీ ఎట్లా ఉంది అని చూసేద్దాము. ముందుకైతే వెళ్ళిపోదాము. ఈ అంకుల్ ఫోన్ మాట్లాడుకుంటే హారన్ కూడా కొట్టట్లేదురా నాయన. గుర్తుండే కాసేపు ఉంటే నేను స్పీడ్ వెళ్ళుంటే. ఈడ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది మొత్తము. ఇప్పుడైతే ఎంట్రీ ద్వారం అయితే ఇది చూద్దాం ఒకసారి. ద్వారం తలుపులు ఒకసారి. రాంబాగ్ అంటే రాముల వారిది ఇది మెయిన్ ద్వారం. ఇట్లా వచ్చినాము. కాకపోతే నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన. బండి అయితే లోపల తీసుకెళ్దాం. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం వచ్చేసినాము. అందరికీ జై శ్రీరామ్ వన్స్. ఇప్పుడైతే మనం రాంబాగ్కి వచ్చాము. రాంబాగ్ అత్తాపూర్ దగ్గరే ఉంది. అత్తాపూర్లో ఉన్న రాంబాగ్కి అయితే వచ్చాము. ప్రస్తుతం మనం ఇంతకుముందు చూసిన వ్లాగ్లో అయితే మనం కాళా హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇచ్చినా కానీ ఎవరు మన గవర్నమెంట్ వాళ్ళు, అదే ఎండో డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినా కానీ అక్కడ ఆయన పంతులు గారు అయితే యాక్సెప్ట్ చేయలేదు. బస్ట్ అయితే ఇప్పుడు మనం వచ్చేసింది రాంబాగ్. ఈ రాంబాగ్ అయితే చాలా ఓల్డెస్ట్ టెంపుల్. చూసారు కదా, మనం ఇప్పుడు దాకా కాశీబుగ్గ కానీ లేకపోతే సీతారాం బాగ్ కానీ చూసిన టెంపుల్స్ అన్నీ సేమ్ యాజ్ డీస్గా కట్టిన విధానము, డోర్స్ కానీ మొత్తం సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి. ఓల్డెస్ట్ టెంపుల్ ఇది కూడా. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. పర్మిషన్ అయితే నేను ఇంకెవరిని అడగలేదు. పర్మిషన్ అయితే అడగాలి. బట్ ఇది ఎండో డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది కాబట్టి వాళ్ళ పర్మిషన్ అయితే కంపల్సరీ ఉండాలి. బట్ టెంపుల్ అయితే ఒకటే లెవెల్లో ఉంది, మంచిగా ఉంది, చాలా పెద్ద ప్లేస్. ఇప్పుడైతే ఈరోజు సండే కాబట్టి భక్తులు ఎక్కువ మంది రారు. మిగతా మీకు తెలిసిందే, టెంపుల్కి ఎప్పుడైనా ఎవరైనా సరే సండే పూట చాలా తక్కువ, రేర్గా వస్తారు. మిగతా వీక్ డేస్లో కంటే మండే నుంచి సాటర్డే దాకా ఎవరైనా వస్తారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళేసి ఇప్పుడైతే మనం రైట్ సైడ్ ఉన్న ద్వారం నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము రాంబాగ్కి. చూడండి, రైట్ సైడ్ అయితే గోశాల ఉంది, మొత్తం ఆవులే ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే మనకి ఎదురుగా అయితే రామ మందిరం ఉంది. చాలా పెద్ద ప్లేస్ చూడండి. మీకు బండి మీద కూడా వచ్చేటప్పుడు బండి మీద వచ్చే కాబట్టి చూపించాను. ఇటు అయితే హనుమంతుల వారు ఉన్నారు చూడండి. 360 degrees అని చూపిపోయినా సగం అయితే చూపిస్తున్నా కదా. ఇదేంది, ఆవు అయితే నా ఇంకా అట్లాగే చూస్తుంది. పొడుస్తుందనో, కనీసం పొడిస్తే ఇక అయిపోతుంది దాన్ని వదిలితే మాత్రం. ఇప్పుడైతే హనుమంతుల వారు బ్యాక్ సైడ్ చూడండి. ధ్వజస్తంభం అనేది ఎప్పుడైనా మనకి దేవాలయం ఎదురుగా ఉంటుంది, దేవుడు ముందు ఎదురుగా. కానీ ఇదేందో హనుమంతుల బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఇప్పుడైతే ముందు హనుమంతుల వారిని అయితే దర్శనం చేసుకుందాము.
లోపలైతే కొంచెం ముందుకెళ్ళి కొంచెం చూపిస్తాను. గేట్లు క్లోజ్ ఉండి ఈ హనుమంతులు ఎదురుగా అయితే రాముల వారు ఉన్నారు. ఎదురుగా అంటే రాముల వారి డోర్ ఏదైతే ఓపెన్ ఉంటుందో అదే డోర్ ఆపోజిట్ అంటే ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి ఉంటారు. సేమ్ ఏం తేడా లేదు. ఇప్పుడు హనుమంతుల వారిని చూడండి లోపల. జై శ్రీరామ్. ఇప్పుడైతే చూసాం కదా, ఇప్పుడు ప్రదక్షిణాలు చేసే సైడ్ అయితే తిరుగుదాము. ప్రదక్షిణాలకి కింద గచ్చు లేకుండా ఓన్లీ ఇట్లా వేశారు ఊరు పద్ధతిలో. రాంబాగ్లో అయితే ఉన్నాం కదా, చూడండి మన ఎదురుగా జ్యోతిస్తంభం ఉంది. జ్యోతిస్తంభం చూసారా, మన హనుమంతులు బ్యాక్ సైడ్ అయితే ఉంది ఇది నిర్మించడం. అయితే చాలా టెంపుల్లో అయితే అట్లా ఉండదు. జ్యోతిస్తంభం ఆపోజిట్లో టెంపుల్ ఉంటుంది, కానీ ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే ఉంది. మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇదంతా దర్శనం చేసుకునే వాళ్ళు ప్రదక్షిణాలు చేసేటప్పుడు అయితే బ్యాక్ సైడ్ ఉంది. ఎంట్రీ అయితే అట్లా లోపల నుంచి వస్తుంది కదా, మనం రాగానే ఇటు రైట్ టు లెఫ్ట్ సైడ్లో చూస్తే కానీ జ్యోతిస్తంభం వెనకాల ఉంటుంది హనుమంతుడికి. మనకి హనుమంతుడికి అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను ఈ టెంపుల్కి రావడం ఇది మన ఎవరైతే చెప్పారో పంతులు గారు, ఆయన వల్ల వచ్చాను. రాంబాగ్ చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అని. చూసాం కదా, బయట అంతా విస్తీర్ణం అయితే చాలా పెద్దగా ఉంది. 40 ఎకరాల్లో అయితే ఈ గుడి నిర్మించడం అయితే జరిగింది. ఈ టెంపుల్ని కట్టింది మాత్రం భవానీ ప్రసాద్ పాట్నా అనే వ్యక్తి అయితే కట్టారు. భవానీ ప్రసాద్ గారు ఇక్కడ నిర్మించడానికి కారణం ఏంటంటే వాళ్ళ కొడుకు మరణించడంతో ఆ బాధని కోలుకోలేక వాళ్ళ పండితులు వచ్చేసి, మీకు రాముడు అంటే ఇష్టం కదా, రాముడు గుడి కట్టండి అంటే ఇక్కడైతే నిర్మించడం జరిగింది. గుడి కట్టించిన తర్వాత అయితే రాముల వారి కల్లోకి వచ్చేసి నా విగ్రహాలు వచ్చేసి మన గద్వాల దగ్గర ఉన్నాయి, గద్వాల నుంచి అయితే తెప్పేయాలని అన్నారు. కల్లో అయితే చెప్పడం జరిగిందంట. అలా చెప్పడం వల్ల గద్వాల నుంచి పండితులు తీసుకొచ్చారు. ఇప్పుడైతే గుడి లోపల అయితే ప్రదక్షిణాలు చేసే ప్లేస్ ఇదంతా. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ప్రదక్షిణాలు అయితే లోపల నుంచి అయితే ఉంది. పాలన అయితే మంచి నీట్గా కట్టారు. పర్మిషన్ అయితే నేను ఎవరిని అడగలేదు, సండే కదా ఖాళీగా ఉంటుందని ప్రదక్షిణాలు చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతుంది మంచిగా. ఇదే మనం ఎదురుగా చూసింది ప్రదక్షిణాలకు లోపల నుంచి అయితే ఉంది. ఇక్కడైతే పూజ చేస్తూ మంచిగా ఉన్నాను విన్నాను. ఇక్కడైతే మీకు కనపడుతున్నారు కదా, సీతామాత, రాముల వారు, లక్ష్మణ స్వామి అయితే ఉన్నారు చూడండి. ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసాము. దర్శనం అంతా అయిపోయింది కదా, అక్కడ సత్యనారాయణ వ్రతం ప్రసాదం కూడా తిన్నాను నేను. జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం మొత్తానికి అయితే ఎగ్జిట్ ఈ టెంపుల్ నుంచి అయితే. రైట్, అందరికీ జై శ్రీరామ్. మీకు టెంపుల్ కనిపిస్తుందో లేదా, ఇదే సీతారాం బాగు. మనం వచ్చింది అక్కడి నుంచి వచ్చాము, ఆ నుంచి వచ్చేసి ఇటు వెళ్ళిపోతున్నాము. పంతులు గారు అయితే ఆడ పూజ చేసేసారు, అంతా అయిపోయింది. చలో, జై శ్రీరామ్. ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోవడే ఇక మనం రూట్ మ్యాప్ తీసుకొని. జై శ్రీరామ్. ఇది మొత్తం చూసారు కదా, గోపురం అయితే ఇది మీకు వెనక నుంచి గోపురం నుంచి అయితే చూపిస్తున్నా మీకు. గోపురం అది మన రాముల వారిది, రాంబాగ్ అంటారు. యాక్చువల్లీ ఇది బ్యాక్ సైడ్ గేటు, ఇదంతా బ్యాక్ సైడు. మనం అటు సైడు ఫ్రంట్ నుంచి అయితే రావాలి. నేను బ్యాక్ నుంచి వెళ్తున్నాను. ఒకేలా కుదరకపోతే మీకోసం అని ఇంతకుముందు మనం ఇట్లా వచ్చాం కదా, ఇప్పుడు ఇట్లా వెళ్దాము. పంతులు కూడా షాక్ అవుతాడు, ఏంది పిల్లోడు ఇట్లా రౌండ్ కొడుతున్నాడు అని చెప్పేసి. ఇప్పుడైతే చలో ఎదురుగా అయితే వెళ్ళిపోదాం. ఇదంతా గోశాల. ఇప్పుడైతే మొత్తానికి అయితే బయటకి అయితే వెళ్ళిపోతున్నాం ద్వారం నుంచి అయితే. బయట అయితే పూర్వలంతా క్రికెట్ మ్యాచ్ అయితే ఆడుతున్నారు. వీళ్ళంతా చూసారుగా ఎంత పెద్ద ప్లేస్. పూర్వలంతా క్రికెట్ అయితే ఆడుతున్నారు. మనం అయితే ఇప్పుడు ఈ మెయిన్ గేట్లో నుంచి అయితే ఎగ్జిట్లో అయిపోవచ్చు. ఇదైతే ఎగ్జిట్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్. ఇంకా మరిన్ని వీడియోస్ ముందు ఇంకా వస్తూ ఉంటాయి.